ఒక చిన్న గ్రామంలో రమయ్య, లక్ష్మమ్మ అనే రైతు దంపతులు జీవించేవారు. వారు తెల్లవారగానే లేచి పొలాలకు వెళ్లి చెమటోడ్చి పనిచేసేవారు. రమయ్య గోధుమలు, బియ్యం పండించి వాటిని అట్టా, రైస్గా తయారుచేసి మార్కెట్లో అమ్మేవాడు. తాము తినేది స్వయంగా పండించినదే అని గర్వించేవారు. ఇంకా పక్క పట్టణంలో రోహిత్, శ్రేయ అనే లాంబోర్గిని దంపతులు ఉండేవారు. వారు సొగసైన జీవితం గడిపేవారు, కాని భోజనానికి ఎప్పుడూ ఫ్యాక్టరీలో తయారైన ఆహారమే తినేవారు. ఒకసారి వారు రమయ్య దంపతుల గ్రామానికి వచ్చి వారి చేతులతో తయారైన రొట్టెలు, అన్నం తిన్నారు. ఆ సహజ రుచికి ముగ్ధులయ్యారు. రోహిత్, శ్రేయలు అప్పుడు అర్థం చేసుకున్నారు, సంతోషం లగ్జరీ కార్లలో కాదు, నేలతో అనుబంధంలో ఉందని. అప్పటినుండి వారు కూడా చిన్న ఫామ్ కొనుగోలు చేసి వ్యవసాయం మొదలుపెట్టారు. రైతు దంపతులు వారికి మార్గదర్శకులయ్యారు. మీకు నాన్న ఇష్టం అయితే లైక్ చేయండి. మీకు అమ్మ ఇష్టం అయితే సబ్స్క్రైబ్ చేయండి.